హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చిత్తములో ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నా. అట్లాగే నేను ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఆయన చిత్తములో ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉండాలని. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవును కదా. దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకరి జీవితంలాగా ఇంకొకరి జీవితం కాదు, కంపేర్ చేసుకోవడానికి లేదు. ఆయన ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఆయన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రత్యేకము అనంటే ఆయన దృష్టిలో చాలా విలువ కలిగిన వాళ్ళము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో రాయబడి ఉంటుంది. ఒకసారి చదవగలుగుతారా? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడునైనా మనమందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేస్తాడంట ఆయన, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన బాహుబలం ఎన్నడూ తక్కువ కాదు. ఆయనకు సమస్తము సాధ్యం. అబ్రహాముతో ఏమంటాడో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనదేమైనా ఉన్నదా? నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనదేమైనా ఉన్నదా? నా బాహుబలం తక్కువైనదా? నేను సమస్త శరీరాత్మలకు దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి అప్పుడున్న నీడ్ని బట్టి, మనిషి అప్పుడున్న అవసరాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటాడు. అయ్యో, ఈ అవసరం ఎట్లా తీరుతుంది? ఈ పరిస్థితి నేను ఎట్లా దాటాలి? ఇది ఎట్లా నేను జయించాలి? ఇది ఎట్లా నేను గెలవాలి? ఇది ఎట్లా నేను బేర్ చేయాలి? ఎట్లా మోయాలి అనుకుంటాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఆ మనిషికి ఆ పరిస్థితిని తాకనిచ్చి పరీక్షిస్తాడంట. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి జీవితంలో పరీక్షలు ఉంటాయి. విశ్వాస జీవితం అంటేనే పరీక్ష. విశ్వాస యాత్ర అంటేనే పరీక్ష. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది. హెబ్రీ 11:1 రాయబడి ఉంటుంది. విశ్వాసం అనేది ఏంది అని అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది. నిరీక్షింపబడేవి నిజంగా మన కండ్లకు కనబడతాయా? మన కండ్ల ముందు కనబడవు. అదృశ్యమైనవి మన కండ్లకు కనబడతాయా? కనబడవు. కానీ అదృశ్యమైన వాటిని ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు అసాధ్యాలను కూడా చేయగలుగుతారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా మాట? అదృశ్యమైన వాటిని ఎవరైతే చూడగలుగుతారో వారు అసాధ్యాలను చేయగలుగుతారట. ఆత్మీయ జీవితం అంటే, విశ్వాస జీవితం అంటే ఈ కనబడే జీవితం కాదు. ఈ పరిస్థితులు, ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ కానే కాదు. ఆత్మీయ జీవితం అంటే ఇంకొక జీవితం. ఈ శరీర సంబంధమైన జీవితం కాదు, అది ఆత్మానుసారమైన జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆత్మీయ జీవితం అంటే ఈ శరీర నేత్రాలతో చూడేసేది కాదు, ఈ శరీర సంబంధమైన నేత్రాలతో చూసేది కాదు. ఆత్మీయ జీవితం అంటే ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మీయ మండలములో, ఆత్మీయ లోకాన్ని ఆత్మలతో డీలింగ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక మనిషికి ఒక పరిస్థితిని కలగజేసి, ఒక పరిస్థితిని తన జీవితంలో అనుమతించి ఆ మనిషి యొక్క ప్రతిస్పందనని దేవుడు గమనిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు అబ్రామా అని పిలిచినాడా. ఏమన్నాడు? అబ్రామా. 3 అక్షరాలే. అబ్రామా, అబ్రామా అని అన్నాడు. పిలిచినాడు. నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు.
బ్లూ ప్రింట్ అంతా ఒకటేసారి చేతులు పెట్టి, నువ్వు ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అని చెప్పలేదు. నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని అన్నాడు. నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీ సంతానానికి నేను ఇస్తాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. ఆదికాండం 12:1-2 హల్లెలూయా. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? దేవుని చేత పిలువబడ్డప్పుడు 75 ఏండ్లు. ఎంత వయసు అంట? 75 ఏండ్లు. పిలిచింది ఎవరు? దేవుడు. మాటిచ్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఆయన మాట పలికితే తప్పుతాడా? ఆయన మాటలో అన్యాయం ఉందా? అబద్ధమాడడానికి ఆయన మనిషా? కాదు కదా. మాట పలికి సృష్టిని చేసిన సర్వశక్తుడు కదా. భూమి ఆయన పాదపీఠం అయితే ఆకాశం ఆయన సింహాసనం కదా. హల్లెలూయా. అంధకారంలో వెలుగు కలుగునుగా కాని పలికినాడు కదా. సమస్తమును నోటి మాట చేత సృష్టించినాడు కదా. హల్లెలూయా. విశ్వం పట్టజాలని సర్వశక్తుడు కదా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు, మాట పలికి సృష్టిని చేసిన దేవుడు మాటిస్తే తప్పుతాడా? దేవుడు అబద్ధమాడడానికి మనిషి కాదు. హల్లెలూయా. దేవుడు మాట తప్పడానికి మనిషి కాదు. ఆయన ప్రేమ మారదు, ఆయన మాట మారదు. ఆయన మాటలో జీవమున్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో క్రియేటివ్ పవర్ ఉన్నది. ఆయన పలికి ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఆయన పలికితే నెరవేరుతుంది. భూమి ఆకాశములు గతించిన నా మాటలెన్నడు గతించవన్నాడు కదా. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉన్నది కదా. మరి పలికిన దేవుడు మాట తప్పుతాడా? మాట ఇచ్చిన దేవుడు మాట మీరుతాడా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎన్నడూ మాట తప్పడా. కానీ ఎందుకు? నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను జనములకు తండ్రిగా చేస్తా అన్నాడు. కానీ ఎంతకాలం అయింది తెలుసా? 25 ఏండ్లు అయిందే. ఎన్నేండ్లు? పిలిచింది దేవుడు కాదా? పలికింది దేవుడు కాదా? మాట ఇచ్చింది దేవుడు కాదా? మర్చిపోయిండా దేవుడు? మాట తప్పిండా దేవుడు? మారిపోయిండా దేవుడు? హల్లెలూయా. మలాకి 3:6 రాయబడి ఉంటుంది, నేను మార్పు లేని దేవుడనా. హల్లెలూయా. హెబ్రీ 13:8 ఉంటుంది, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. అంటే అర్థమేందో తెలుసా? మన జీవితానికి ఆయన ఆల్ఫా, మన జీవితానికి ఆయన ఒమేగా. తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడు ఆయన కన్నులు మనల్ని చూసినాయి. ఆయన మనకు పోషకుడై, తండ్రి అయి, తల్లి అయి, సమస్తమై ఉన్నాడు. పిండముగా రూపించబడక మునిపే హీ ఈజ్ అవర్ ఆల్ఫా. ఆయన మన జీవితానికి ఊపిరి, ఆయన మన జీవితానికి మొదటివాడు. భూగర్భములో కప్పిపెట్టబడిన తర్వాత కూడా ఈ మట్టి దేహం మన ఆత్మకు ఆయన ఒమేగాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కనబడక ముందు ఒక అణువుగా, కణముగా తల్లి గర్భంలో పడ్డప్పుడు ఈజ్ ఆల్ఫా. ఆయన ఆల్ఫా, మొదటివాడుగా మన జీవితానికి ఉన్నాడు. భూగర్భంలో మన దేహం కప్పిపెట్టబడిన తర్వాత కూడా మన ఆత్మ ఆయన ఆత్మతో కలుసుకున్నప్పుడు ఆయన మన ఒమేగా అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితానికి మొదటివాడు ఆయనే, మన జీవితానికి కడపటివాడు ఆయనే, మన జీవితానికి ఆదియు ఆయనే, మన జీవితానికి అంతము ఆయనే. సమస్తము సమకూడి మేలు నిమిత్తం ఆయన జరిగిస్తూ ఉన్నాడు. రోమా 8:28. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము సమకూడి మేలు నిమిత్తము జరిగిస్తున్నాడు. ఒక ప్రాసెస్ ఆయన ఆల్రెడీ ఏర్పాటు చేసినాడా. నీ జీవితంలో విశ్వాస యాత్రలో పరీక్షలు అనుమతిస్తాడా. పిలిచినాడు దేవుడు, గొప్ప జనముగా చేస్తా అన్నాడా. ఈరోజు మాట ఇచ్చిండు, నెక్స్ట్ సంవత్సరానికి కుమారుడు పుట్టిండా. యాకోబు అన్నట్టు ఒకేసారి 12 మందిని వెంటనే దేవుడిచ్చిండా.
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని తెలుగు బైబిల్లో ఉంది. హల్లెలూయా. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని ఉంటుంది, పిల్లలు. యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అని ఉంటుంది, ఆడ మగ అని లేదు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిస్థితిని నీ జీవితంలో అనుమతించి దేవుడు నీ ప్రతిస్పందనని చూస్తాడు. అర్థమైందా నేను చెప్పే మాట? నీ జీవితంలో ఒక పరీక్షను కలగజేసి ఆ పరీక్షలో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు, ఆ పరీక్షలో నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తావు అని దేవుడు చూస్తాడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రతిస్పందనని దేవుడు చూస్తాడు. అబ్రాహాం దగ్గరికి వచ్చినాడు దేవుడు 15వ అధ్యాయంలో. 13వ అధ్యాయం అయిపోయింది, 14వ అధ్యాయం అయిపోయింది, 15వ అధ్యాయంలోకి వచ్చింది. అబ్రామా అని మళ్ళీ పిలిచినాడు. అబ్రామా, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని అన్నాడు. నేనే నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని అంటే, అయ్యా నువ్వు నాకుంటే ఇంకేం కావాలయ్యా. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, ఆకాశమందు నీవు తప్ప, కీర్తనకారుడు ఏమంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా. హల్లెలూయా. ఈరోజు ఆఖరి అనుకొని బతుకుతున్నా. అయితే నా ఆశ ఏందో తెలుసా? యేసయ్యా, నీ ప్రేమ నుంచి నన్ను దూరం చేసే, వాక్యము నుంచి దూరం చేసే, ప్రార్థన నుంచి దూరం చేసే, నీ సన్నిధి నుండి దూరం చేసే, నీకు వేరు చేసే ఏది కూడా నాకొద్దు ప్రభా. నీ నుండి వేరు చేసేది ఏది నాకు, ఏదైనా కావచ్చు, ఈవెన్ నా ప్రాణమైనా సరే నాకు అవసరం లేదా. హల్లెలూయా. నా ఊపిరి ఉన్నంత వరకు నీ ఉన్నత మహిమను నేను వెతకాలి. నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలి. ఈ జీవితం, ఈ ఒకే ఒక్క జీవితం ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము, నా జీవిత కాలం అంతా నీకు మొదటి స్థలం ఇచ్చి ఉన్నత మహిమ, నీ పరలోక ఉద్దేశాలు నా జీవితం ద్వారా నెరవేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే ప్రార్థనను అడ్డగిస్తుందో, ఏదైతే వాక్యమును అడ్డగిస్తుందో, ఏదైతే సేవను పరిచర్యను అడ్డగిస్తుందో, ఏదైతే నీ ప్రేమ నుండి నన్ను వేరు చేస్తుందో, ఏదైనా సరే అది నాకు అవసరము లేదు ప్రభా. నీ ఒక్కడివి నాకుంటే చాలు ప్రభా. హల్లెలూయా. నేనే నీ కేడమయ్యా, నీ బహుమానం అత్యధికమవుతుంది అని అన్నాడు. ఏమన్నాడు? నీ బహుమానము అత్యధికమవుతుంది. బహుమానం అంటే ఏంది? యెహోవా ఇచ్చు బహుమానం ఏంటి? గర్భఫలం. నీ బహుమానం అత్యధికమవుతుంది అని అన్నాడు. అయినా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏముంటే ఏంది, ఎంతుంటే ఏంది ప్రభా, నేను వారసుని లేని వాడనే కదా. నా ఆస్తి అంతటికి నా దాసుడు ఎలియాజరే వారసుడు అవుతాడు కదా, ఆస్తికర్త అవుతాడు కదా అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అబ్రాం? కుమారుడు లేడని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? వారసుడు లేడని. నేను నీకు నిశ్చయముగా సంతానమును అనుగ్రహించదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట పలికినందుకు దేవుడు ఆ 15వ అధ్యాయంలో ఏం చేసినాడో తెలుసా? ముందు కొన్ని వందల సంవత్సరాలకి ముందు ఏం జరగబోతున్నదో దేవుడు ప్రవచన రీతిగా బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రం. తమది కాని దేశములోని సంతానం వారు 400 ఏండ్లు అక్కడ ఉంటారు ఐగుప్తులో. అక్కడి నుంచి ఒక రక్షకుని నేను పుట్టించి నేను వారిని ఐగుప్తుల్లో నుండి తీసుకొని వచ్చి నువ్వు అడుగుపెట్టే ఈ స్థలాలను స్వతంత్రింపజేస్తానని అన్నాడు. హల్లెలూయా. ఒక్క కుమారుడు కూడా లేనప్పుడే మోషే గురించి ఐగుప్తులో నుండి తన ప్రజలను బయటికి తీసుకొని వచ్చే విషయము అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడే బయలుపరచినాడు. ఇంకా అబ్రహాముగా మారక ముందే బయలుపరచినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ ఏమని రాయబడి ఉందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి మహిమ కలుగునుగాక.
అబ్రాం దేవుణ్ణి నమ్మినాడు, విశ్వసించినాడు. విశ్వాసమునకు ఆధారం లేనప్పుడే, నమ్మడానికి వీలు లేనప్పుడే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడే, కనుటకు శక్తి చాలనప్పుడే మృతతుల్యమైన గర్భములో నుండి దేవుడు వాగ్దాన జనాంగమును ఇవ్వగలడు అని నమ్మినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంత నమ్మినాడు అనంటే ఆయనతో మాట్లాడినాడు. ఆయనతో ముఖాముఖి పరిచయం ఉన్నది. ఆయనతో ముఖాముఖి పరిచయం ఉన్నది. ఆయనతో మాట్లాడినాడు, ఆయనతో సంభాషించినాడు. ఆయన స్నేహం దొరికింది. నా స్నేహితుడైన అబ్రహాము అని అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాముతో నేను చేయదలిచింది దాచెదనా అని అంటాడు. సృష్టికర్త అయిన దేవునితో మట్టి మనిషికి స్నేహం దొరికింది. హల్లెలూయా. పిల్లలు లేరు అంటే కొంచెం అదో రకంగా చూస్తారు కదా, అవునా కదా? కానీ ఆయనలో ఒక ఫాల్ట్ ఉంది. పిల్లలు లేరు ఇప్పటి వరకు. మనుషుల దృష్టిలో ఒక ఫాల్ట్ పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో ఈయన ఎవరు? ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు. విశ్వం పట్టజాలని సర్వశక్తుడే తన స్నేహాన్ని కోరి వచ్చినాడు. విశ్వం పట్టజాలని సర్వశక్తుడే సృష్టికర్తనే ఆయన ఇంటికి వెతికి వచ్చినాడు, ఆతిథ్యం పొందినాడు. హల్లెలూయా. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడినని రాయబడి ఉంటుంది. కానీ దేవుడే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన గుడారం దగ్గరికి ఎండవేళ దిగి వచ్చినాడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ అబ్రహాములాగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఆ అబ్రాములో నుండి ఒక వాగ్దాన జనాంగము రావాలి. ప్రతి మనిషి కొరకు ఒక ప్రణాళిక ఉంటుంది. అయ్యో వీళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళు బాగానే చేస్తున్నారు కదా, వీళ్ళు నిన్నగాక మొన్న నాకంటే వెనుక దేవుని నమ్ముకున్నారు కదా, వీళ్ళు నా అంత భక్తిగా ఉండరు కదా, వీళ్ళ జీవితాలలో ఇన్ని జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? నాకే ఎందుకు ప్రభా, నాకే ఎందుకు ప్రభా, నాకే ఎందుకు ఈ కన్నీళ్ళు ప్రభా, నాకే ఎందుకు ఈ ఒంటరితనం ప్రభా, నా జీవితంలోనే ఎందుకు ప్రభా? ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ పక్క వాళ్ళను చూసి మనం కంపేర్ చేసుకోవడం కాదు. మన జీవితం కొరకైన దేవుని ప్రణాళిక అందరికంటే ప్రత్యేకంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకమేమనుకున్నా, మనుషులేమనుకున్నా, ఎవరేమనుకున్నా అబ్రాం ఏమనుకోలేదు. ఎందుకు అనంటే మాటిచ్చినవాడు నెరవేర్చుటకు సమర్థుడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి, తన గుండెలోని ఆఖరి నెత్తుటి బొట్టును దారపోసి, తన రక్త క్రేదనము చేత వెలపెట్టి కొన్న దేవుడు నిన్ను మరువడు. ఆయన మారడు, ఆయన మరచిపోడు, ఆయన విడిచిపోడు, ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు, ఆయన విడువడు, ఎడపాయడ. తల్లి మరచిన మరువడాయన, తండ్రి విడిచిన విడువడాయన, ఎత్తుకునే దేవుడాయన, హత్తుకునే దేవుడాయన. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు జాలిపడే దేవుడు ఆయన. మార్పు లేని దేవుడు ఆయన, మంచి తండ్రి ఆయన. ఆయనకు పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన వారసత్వమే మనకిచ్చినాడు. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ లోకంలో నేనేం పొందుకున్నాను, ఏం కోల్పోయినాను అనేది ఇంపార్టెంట్ కాదు. హల్లెలూయా. పుట్టించిన దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. నీ సృష్టికర్తను నువ్వెంత సంతోషపరుస్తున్నావు? హల్లెలూయా. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులతో నిన్ను చూసి, ఆయన చేతులతో నిన్ను చేసిన దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని నువ్వెంత చేస్తున్నావు? ఆయనని ఎంత సంతోషపరుస్తున్నావు? ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడు? అది ఇంపార్టెంట్. హల్లెలూయా. అది పక్కన పెట్టి ఈ లోకము నా గురించి ఏమనుకుంటుంది, ఈ లోకములో నేను ఎంత ఇదిగా కనబడుతున్నాను, ఈ లోకం దృష్టికి నేను ఎంత ఘనంగా కనబడుతున్నానని చూసుకోవడము అది బుద్ధిహీనతే. హల్లెలూయా. మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి అసహ్యం. దేవుని కొలత వేరు, పరలోక విలువలు వేరు, ఈ లోక సంబంధమైన విలువలు వేరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. అబ్రామ్ నమ్మినాడు, అందుకే భయపడలేదు. అడుగుతున్నాడు, ఎలియాజరే కదయ్యా నా ఆస్తి కర్త అవుతాడు, ఒక్కసారి తీసుకెళ్ళి సాయంకాలమున ఆయన గాఢ నిద్ర గమ్ముకున్నప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట, హల్లెలూయా, అబ్రహాముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హామ్ అని అంటేనంట ఆ హెబ్రీ భాషలో బ్రెత్ ఆఫ్ గాడ్. అబ్రాము అనంటే అక్కడ దేవుని ఊపిరి లేదు. మట్టిని చేతులు తీసుకొని మట్టి బొమ్మను చేసి చూసినప్పుడు ఆ మట్టి బొమ్మ కదులుతుందా? ఆ మట్టి బొమ్మలో ఊపిరి లేనప్పుడు కదులుతుందా? చూస్తుందా? మాట్లాడుతుందా? వింటదా? ఊపిరి లేదు కదా. ఎప్పుడైతే ఆయన శ్వాస ఊదినాడో అప్పుడు నరుడు జీవాత్మ ఆయన. హల్లెలూయా. విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రాము దేవుని నమ్మినాడు కదా. ఆ అబ్రాము దేవుని స్నేహితుడు, దేవుని ప్రవక్తలాగా మార్చబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఆయనని ఇది మొదలుకొని నువ్వు అబ్రామ్ అనబడవు, నీవు అబ్రహాం. ఏంటి తేడా అనంటే దేవుని ఊపిరి ఈయన పేరులో నింపబడ్డదే. హల్లెలూయా. దేవుని ఊపిరి ఏం నింపబడ్డది? ఊపిరి నింపబడ్డది. అప్పుడు ఈ అబ్రహాం ఏమైపోయినాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి, దేవుని ప్రవక్త, దేవుని స్నేహితుడైనడు అబ్రహామా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా ఆయన కోరిన మార్పు కలగడానికి ఒక పరిస్థితిని అనుమతిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. ఈ పరిస్థితిలో ఎట్లా రియాక్ట్ అవుతారు, ఈ పరిస్థితిలో ఎట్లా ప్రతిస్పందిస్తారు? అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంకా దేవుడు అవసరమా? నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటారు కదా. హల్లెలూయా. మన జీవితం మనకు నచ్చినట్టు కాదు, మన జీవితం ఇతరులకు నచ్చినట్టు కాదు. మన జీవితం మనల్ని పుట్టించిన దేవునికి నచ్చినట్లు బ్రతకాల. హల్లెలూయా. ఎందుకు అనంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకండి. హల్లెలూయా. మీరెవరంట? విలువ పెట్టి కొనబడిన వారు. ఎప్పుడు కొనబడ్డారు? కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం ఆయన గుండెలోని ఆఖరి నెత్తుటి బుట్టును దారపోసి నిన్ను, నన్ను, మనలను వెళ్ళపెట్టి కొన్నాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు 99 ఏండ్ల వయసు వచ్చినప్పుడు, నిండా 100 ఏండ్ల వయసు వచ్చినప్పుడు, శారాకు 90 ఏండ్ల వయసు వచ్చినప్పుడు, ఆమెకు కనుటకు శక్తి చాలనప్పుడు, స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పుడు దేవుడే దిగివచ్చి మీదటికి వచ్చు కాలమునకు నీ భార్య గర్భవతి అయి కుమారుని గంటదంటే శారా నవ్విందంట. అబ్రామ్ కూడా సాగిలపడి నవ్వినాడంట. హౌ టు పాసిబుల్? ఇది ఎట్లా సాధ్యం? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల చేయి దాటిపోవచ్చు కానీ దేవుని చేయి దాటిపోయేది ఏమీ లేదా. దాటిపోయినా కూడా ఆయన లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడు. శూన్యములో సృష్టిని కలగజేసినవాడు. ఆకాశ నక్షత్రములకు పేర్లు పెట్టినవాడు. హల్లెలూయా. సూర్య చంద్ర నక్షత్రాలను సృజించినవాడు. తన పుడిసిటిలో జలములను కొలువగలిగినవాడు. అగాధ సముద్రాలకు ఎల్లలను నిర్మించినవాడు. హల్లెలూయా. ఈ భూమికి పునాది వేసినవాడు. శూన్యములో భూమిని వ్రేలాడదీసినవాడు. హల్లెలూయా. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆయన అపరంజిని పొరిన పాదములు గలవాడు. ఆయన ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయన యుగ యుగములు సజీవుడు. ఆయన నేనే ఉన్నవాడను, అనువాడను అని పలికినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
కనుటకు శక్తి చాలనప్పుడే మృతతుల్యమైన గర్భములో నుండి వాగ్దాన జనాంగమును దేవుడిచ్చినాడా. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సైతం సజీవులుగా చేయగలిగినవాడు. ఆ మాట అబ్రామే అంటాడు. ఆదికాండం 22వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దామా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి, దేవునికి నేను కావాలి, దేవునికి మనం కావాలి. మనం ఇచ్చే వాటన్నిటికంటే, మనము చేసే వాటన్నిటికంటే, మన పని కంటే కూడా మనం దేవునికి ముఖ్యం. మనతో స్నేహం, మనతో సహవాసం, మనతో ఆయన సన్నిధి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆయన పేరు పెట్టి పిలిచినాడు ఆయనను. అబ్రామా, ఒకసారి చదవండి మొదటి వచనం నుంచి. ఎవరిని? అబ్రాము అనుందా? ఏమనుంది? ఎవరు ఆయన? అబ్రహామును ఏం చేసినాడంట? పరిశోధించినాడు. ఒక భక్తుడు రాస్తాడు కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ఏం చేసిన మీ పిమ్మటంట? నేను శోధింపబడిన మీ పిమ్మట సువర్ణములాగా మారుతా. పేతురు రాస్తూ అంటాడు, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతుంది, పుటం వేయబడుతుంది. అట్లాగే అంతకంటే శ్రేష్టమైన మీ విశ్వాసము కూడా శ్రమల కొలిమిలో పుటం వేయబడుతుంది. మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. విశ్వాసమునకు కలుగు పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. ఆ నిరీక్షణలో నీకు ప్రత్యక్షత కలుగుతుంది. దేవునిలో నీకు కలిగిన ప్రత్యక్షత ఇంకొక మెట్టుకు నిన్ను ఎదిగింపజేస్తుంది, ఉన్నత స్థితికి నిన్ను ఎదిగింపజేస్తుంది. హల్లెలూయా. పరీక్ష లేకుండా పదోన్నతి కలగదు. హల్లెలూయా. పరీక్ష లేకుండా ప్రమోషన్ ఉండదు. పరీక్షలు మేలే అయితే, అది కూడా దేవుడు నిన్ను పరీక్షించినాడనంటే ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చడానికి, ఇంకా నిన్ను ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి ఆ పరీక్ష వెనకాల దేవుడు నీకొక ఆశీర్వాదమును జత చేసి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రామును పరిశోధించను. ఏలయనగా అబ్రహామా. 12వ అధ్యాయంలో ఏమని పిలుస్తున్నాడు? అబ్రామా. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? అబ్రహామా. అప్పుడు పాత అబ్రాం. అప్పుడు దేవునితో స్నేహం లేదు, సహవాసం లేదు. ఇప్పుడు దేవుడు నా స్నేహితుడు అన్నంతగా, దేవుడు తప్ప నాకు ఇంకెవరు లేరు అన్నంతగా, ఎక్కడ వెళ్ళినా అక్కడ బలిపీఠం కడుతున్నాడు. ఒక మాట నాకు గుర్తొస్తుంది. యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు కదా, ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని. ఆ బేతేలు దగ్గరికి రాగానే ఒక రాయి తీసి తలగడగా చేసుకున్నాడంట. ఈ అబ్రాము జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు దేవుని స్వరం విని ఫస్ట్ బలిపీఠం ఎక్కడ కట్టినాడో తెలుసా? ఆ బేతేలు దగ్గర కట్టినాడంట. బలిపీఠానికి ఏం కావాలి? రాళ్ళు కావాలి కదా, ఎండు కర్రలు కావాలి కదా, నీళ్లు కూడా కావాలి కదా, బలి పశువు కావాలి కదా, నిప్పు కావాలి కదా, కత్తి కావాలి కదా, కట్టెలు కావాలి కదా. ఫస్ట్ రాళ్ళు. నాకు అనిపిస్తుంది యాకోబు తలగడగా చేసుకున్న రాయి తన తాత ఒకప్పుడు దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ విశ్వాస యాత్రలో వస్తున్నప్పుడు మొట్టమొదటి బలిపీఠములోని రాయేమో. హల్లెలూయా. హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాం యొక్క మనమడు, గ్రాండ్ చిల్డ్రన్ కదా. హల్లెలూయా. ఈ రాయి నేను పిలిచిన నా స్నేహితుడైన అబ్రహాము నాకు మొట్టమొదట కట్టిన బలిపీఠములోని రాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన తలగడగ చేసుకొని పడుకోగానే
భూమి నుంచి ఆకాశమనంటే నిచ్చెన దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ పైన సింహాసనం మీద అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ పితరుల దేవుడను, నేను నీతో సెలవిచ్చినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ఆదికాండం 28:15 ఉంటుంది. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రామా రా, నీకు ఒక్కడయున్న కుమారుని ఎన్నేళ్ళకు పుట్టినాడు ఈయన? 25 ఏండ్ల తర్వాత, 100 ఏండ్ల వయసులో. హల్లెలూయా. చెప్పింది దేవుడే, నీ కుమారుని ఇవ్వబోతున్నా, ఆ కుమారుని ద్వారా నీ సంతానాన్ని, సముద్ర పిస్కరేణువులంతా, ఆకాశ నక్షత్రములంతా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నువ్వు అడుగుపెట్టి నీ స్థలం అంతా నీ సంతానానికి ఇస్తా అన్నాడు కదా. ఇచ్చిందే దేవుడు కదా. కనుటకు శక్తి చాలనప్పుడు ఇచ్చింది దేవుడు కదా. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మినాడు కదా అబ్రాం. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? అది కూడా మామూలు బలి కాదు, దహన బలి. దేవుడు మనిషిని బలి కోరడం, ఆయన కనికరమును కోరే దేవుడు. హోషేయ 6:6లో ఆయన బలిని కోరువాడు కాడు, కనికరమును కోరే దేవుడు. ఎందుకు అడిగినాడు బలి? ఫస్టే రాయబడి ఉంది కదా, అబ్రహామును పరిశోధించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగేయడానికి అవకాశమే లేదన్నప్పుడు నడువు అంటాడు దేవుడు. అయ్యో ఎట్లా నడవాలి ప్రభు, దారే లేదు కదా అనంటే, నువ్వు అడుగేయడం మొదలుపెట్టు, నీ అదృశ్యమైన దారి ఆల్రెడీ నీ కొరకు అక్కడ సిద్ధంగా ఉంది. ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. వాళ్ళు పొంగుతున్న సముద్రపు అలలనే చూస్తున్నారు, కానీ నా పిల్లలు ఈ దారిలో 430 సంవత్సరాల తర్వాత వస్తున్నారని చెప్పి ఆ పొంగుతున్న అలలలో ఆల్రెడీ సిద్ధపరిచిన దారి, రహదారి, హైవే, న్యూవే వాళ్ళు చూడలేకపోయినారు. హల్లెలూయా. అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నవి. అదృశ్యమైన వాటిని మనం చూసినప్పుడు అద్భుతాలు మనము చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూడగలిగితేనే దేవుడు చేసే అద్భుత కార్యాలను మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ 2:9 రాయబడి ఉంటుంది, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. అయినను 10వ వచనంలో రాయబడి ఉంటుంది, వాటన్నిటినీ దేవుడు తన ఆత్మ ద్వారా ప్రత్యక్షపరుస్తున్నాడు. అడుగెట్టేయాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నా జీవితంలో అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకే ఎందుకు ఇవన్నీ అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ గుడ్ న్యూస్, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడంటే దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నీ జీవితంలో ఒక విషయం ఆలస్యం చేస్తున్నాడు అనంటే ఆ ఆలస్యం వెనక ఒక అద్భుతం దాగి ఉన్నది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒంటరి చేసినాడనంటే గుడ్ న్యూస్, దేవుడు నిన్ను కలుసుకోబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, దేవుడు తన ప్రణాళిక నీతో బయలుపరచబోతున్నాడు. దేవునికి నువ్వు ప్రత్యేకం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాముకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎత్తుకొని పెంచిన చేతులు కదా, ఒక్కడై ఉన్న కుమారుడు. దేవుడే అంటుండు, నీకొక్కడై ఉన్న కుమారుణ్ణి నాకివ్వు, దహన బలి. కట్టెల మీద కత్తితో కట్టెలు బెరిచి కాల్చి చంపాలి ప్రాణంతో. వీలైతుందా? హల్లెలూయా. కన్న ప్రేమ ఒప్పుకుంటుందా? హల్లెలూయా. కన్న ప్రేమ ఒప్పుకుంటుందా? ఈ చేతులతో ఎత్తుకున్నాడు, ఎట్లా వీలైతుంది? ఇది దేవుని స్వరం కాదేమో, వెళ్ళిపో సాతాను అన్నాడా? లేదు లేదు, ఇది దేవుని స్వరం కాదు, దేవుడైతే ఇట్లా అన్నాడు, దేవుడే ఇచ్చిండు అని అన్నాడా? లేచినాడు. వాళ్ళ భార్య దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నా బైబిల్లో లేదు. అయ్యా
ఇంతవరకు చేసినావు, ఇంతవరకు నేను భక్తి చేసిన కానీ నువ్వు ఇట్లాంటోడు అని నేను అనుకోలే. కొంతకాలం ఇంకా నన్ను వదిలేసేయి, నేను చర్చికి రావడం మానేస్తాను, నాకే ఎందుకు ఈ పరీక్ష అని అన్నాడా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏ దారైనా సమ్మతించి కలిసి నడిచే వాళ్ళు దేవునికి కావాలి. దేనికి కాంప్రమైజ్ కాకుండా దేవుని కొరకు నిలిచే ఒక రోషము గల తరం దేవునికి కావాలి. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నా ప్రాణం అడిగినా సరే నేను వెనుదీయకుండా నా ప్రాణాన్ని ఇస్తా. నా ప్రాణం పోయినా సరే నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నేను సేవిస్తా, ప్రేమిస్తా. అది నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. నీ ప్రాణాన్ని దేవుడు అడగడు, నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. నీ ప్రాణము కంటే ఎక్కువగా ఆయన ప్రేమించడం, ఆ ప్రేమ నీ నుండి దేవుడు కోరుతాడా? హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదు కదా, ప్రేమ దోషములను కప్పుతుంది కదా. దేవునికి మహిమ కలుగునుగాక. కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఈ దాసులను తీసుకున్నాడు, గాడిద మీద వేసుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. హల్లెలూయా. సొంత కుమారుని పని వాళ్ళని అక్కడ పెట్టినాడు. మేము వెళ్ళి బలి అర్పించి వస్తాము అని చెప్పి కుమారుని మీద కట్టెలు పెట్టినాడా? కుమారుని మీద కట్టెలు మోపు. ఈయన కట్టెలు మోస్తున్నాడు, కానీ కొంతసేపటికి ఆ కట్టెల మీద ఈయన పడుకోబెట్టబడాలి, ఆ కట్టెలు ఈయనను మోయాలి. హల్లెలూయా. ఆ తండ్రి బాధ ఎట్లుంటుంది, ఆ తండ్రి గుండె వేదన ఎట్లుంటుంది? ధైర్యం ఉంటుందా అసలు కొడుకుని చంపడానికి? ఈ చేతులతో ఇంకా కొంచెం సేపు అయితే నా కొడుకును చంపుతానంటే ఎట్లా ఉంటుంది కదా. ఈ చేతులతో కొంచెం సేపు అయితే ఈ తలకాయ మీద మెడకాయ ఉండదు. ఈ కుమారుడు దహన బలి అయిపోతాడు, కాలి కట్టెల్లో బూడిదైపోతాడంటే ఆ తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుంది? ఎంత గుండె వేదన అనుభవిస్తుంటాడో కదా. హల్లెలూయా. తీసుకొని పోతూ ఉన్నాడు. ఎన్ని ఆలోచనలు ఆ మట్టి మనిషి బుర్రలో కదా. ఎంత వేదన, ఎంత తపన, ఎంత తల్లడిల్లిపోతున్నాడో. వెళ్ళేటప్పుడు ఆ కుమారుడు అడుగుతున్నాడు, ఏమన్నాడు అక్కడ చదవండి. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి. హల్లెలూయా. నా తండ్రి అని పిలిచినాడంట. హల్లెలూయా. సేమ్ డైలాగ్ ఇస్సాకు కూడా పిలుస్తాడు, నా తండ్రి అని అంటాడు. సేమ్ డైలాగ్ ఏశావు కూడా పిలుస్తాడు, నా తండ్రి అని పిలుస్తాడు. సేమ్ డైలాగ్ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు, ఆయన కూడా పిలుస్తాడు, నా తండ్రి నాకు ఆస్తిలో వచ్చే భాగమేమో అని అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నా తండ్రి అంటే అబ్రాహాం ఏమంటున్నాడు? ఈ వాయిస్ ఇంక ఇక్కడితో కొంచెం సేపట్లో క్లోజ్ అయిపోతుంది. ఈ స్వరం ఇక వినబడదు. ఎట్లుంటుంది? నా తండ్రి ఏంటి? నా కుమారుడా, ఇదిగో నీళ్లున్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, బలికి అర్పించవలసిన వస్తువులన్నీ ఉన్నాయి, కానీ బలికి గొర్రె పిల్లేది తండ్రి? డాడీ గొర్రె పిల్లేది? ఇప్పుడు ఏమని చెప్పగలుగుతాడు? నువ్వే బిడ్డ గొర్రె పిల్ల చెప్పగలుగుతాడా? నిన్నే చంపేస్తా బిడ్డ, నువ్వే గొర్రె పిల్ల బిడ్డ అని చెప్పగలుగుతాడా? హల్లెలూయా. ఆయన ఒక మంచి మాట అంటాడు అక్కడ. ఏమని రాయబడింది? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా, ఆఖరి ఊపిరైనా, దారి కనపడకపోయినా, ధైర్యం చాలకపోయినా, అడిగేయడానికి బలం చాలకపోయినా, కుప్పకూలి పడిపోయిన స్థితిలో అయినా, ఒంటరితనములోనైనా, ఏ స్థితిలోనైనా చూస్తున్న దేవుడు ఒకరున్నారా? తల్లి గర్భములో నన్ను చూసిన దేవుడు, నన్ను నిర్మించిన దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన దృష్టికి దాక్కోగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. సమస్త
సమస్తమైన కన్నులకు తేటగా కనబడుతుంది. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడా? దేవుడే బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడా? దేవుడే మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీని, ఇప్పటివరకు ఏం లాస్ అయినావో అన్నిటినీ చూసుకుంటాడా? హీఈస్ రిస్టోరర్. ఆయన సమస్తమును సమకూర్చువాడు. కోల్పోయినవన్నీ మరల తిరిగిచ్చేవాడు. హల్లెలూయా. మనకు మరుగైపోయినవన్నీ మరలా బయటికి తెచ్చేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైతే లేదనుకుంటున్నామో దాన్ని అంతటిని మరలా తిరిగి ఇచ్చేవాడు రెండంతలుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆరోగ్యం కోల్పోయినవా? ఆర్థికంగా చితికిపోయినవా? నిందల అవమానాలతో బాధపడుతున్నావా? వెలివేతలు ఒంటరితనముతో మిగిలి ఉన్నవా? భయపడతా. హల్లెలూయా. వాటన్నిటినీ దేవుడు గొప్ప ఘనతగా మార్చగలడా? హల్లెలూయా. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చగలడు. నీ దుఃఖ దినములు సమాప్తి చేయగలడు. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆయనే తన దక్షిణస్తము చాపి నీకు సహాయము చేయగలడు. భయపడకుము, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా 43:5. నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నీతి అను నా దక్షిణస్తముతో నీ కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచనలు గొప్పవాడు, క్రియలయందు శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం చేస్తాడు, ఆయనే చూసుకుంటాడు. బిడ్డ ఆయన చేయి పట్టుకొని తీసుకుపోయినాడు. రాయి పేర్చినాడు, ఈయన మోసిన కట్టెలు పేర్చినాడు. ఆ కట్టెల మీద ఈయన కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టినాడు కన్న కొడుకుని. హల్లెలూయా. కాళ్ళు చేతులు గట్టి పెట్టేసినాడు. ఈ ఇస్సాకు పాలు మరిచినప్పుడు గొప్ప విందు చేసినాడంట అబ్రాం. నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చినాడు. ఇది వాగ్దాన జనాంగం, దేవుడిచ్చిన కుమారుడని అందరి ముందు గొప్ప విందు చేసినాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. ఏమని చెప్పగలుగుతాడు? నీ కుమారుడు ఏడి అంటే ఏమని చెప్పగలుగుతాడు? ఎన్నెన్ని తలంపులు మది నిండా, ఎంత వేదన గుండె నిండా. హల్లెలూయా. కత్తి పట్టినాడు, కాళ్ళు చేతులు కట్టినాడు, బలిపీఠం మీద పడుకోబెట్టినాడా. హల్లెలూయా. కత్తెత్తినాడా, ఇంకా చంపేసేయాలి, రక్తం చిందించబడాలి, ప్రాణం పోవాలి. ఎత్తినాడు నరకడానికి కత్తి, చేతినెత్తినాడు, కత్తెత్తినాడు. ఒక స్వరం వినబడుతుంది, చదవండి. ఎక్కడి నుంచి అంట? ఎవరంట? ఏమని పిలుస్తున్నారు? అబ్రామా, అబ్రహమా. కత్తెత్తినాడు, చంపి పడేసేయాలి. ఒక స్వరం పరలోకము నుండి వినబడుతుంది, అబ్రామా, అబ్రామా. ఇంకేమన్నాడు? చదవండి త్వరగా. ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.
దేవుడు ఎప్పుడైనా ఒకటి ఇచ్చినాడు అనంటే మళ్ళీ రిటర్న్ తీసుకోడు ఆయన. హల్లెలూయా. దేవుడు నీకేమిచ్చినా మళ్ళీ రిటర్న్ తీసుకోడు, మళ్ళీ నీ దగ్గర అడుగడు. హల్లెలూయా. వాపస్ తీసుకోడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చే దేవుడు, తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, తన గుండెలోని ఆఖరి నెత్తుటి పుట్టునిచ్చిన దేవుడు, నీ కోసం, నా కోసం, మన కోసం, సమస్త మానవాళి కోసం తన్ను తాను బలిగా ఇచ్చిన దేవుడు ఆయన, సమర్పించుకున్న దేవుడు ఆయన. ఈ ఇస్సాకు ఎవరికి సాదృశ్యమో తెలుసా? కుమారుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ అబ్రాహాం ఎవరికి సాదృశ్యమో తెలుసా? తండ్రి అయిన యెహోవా దేవునికి సాదృశ్యం. ఈ కట్టెలు మోసుకుంటూ వస్తున్నాడు కదా, ఈ కట్టెలు దేనికి సాదృశ్యమో తెలుసా? సిలువకు సాదృశ్యం. ఇస్సాకు ఏ కట్టెలు మోసుకుంటూ పోయినాడో ఆ కట్టెల మీద కట్టబడి పడుకోబెట్టినాడు కదా, కుమారుడైన యేసుక్రీస్తు సిలువను, ఏ సిలువను మోసుకుంటూ పోయినాడో ఆ సిలువకు మేకులతో కొట్టబడ్డాడా. తండ్రి తన గుండె వేదన, తన అద్వితీయ కుమారుని ఒకరోజు బలి అర్పించబోతున్నాను కదా, మానవాళి అందరి పాపముల కోసం ఈ ఇస్సాకు స్థానములో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అక్కడ ఏ రీతిగా పొదలో కనబడ్డదో, ఆ కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేల్లాగా ఇస్సాకు స్థానములో నా కుమారుని మానవాళి అందరి కొరకు ఇవ్వబోతున్నా. హల్లెలూయా. ఆయన నా అద్వితీయ కుమారుడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తన అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంపించినాడు. తన ఏకైక కుమారుని ఈ భూమి మీదకి పంపించినాడు. ఎందుకొరకు పంపించినాడో తెలుసా? మరణించడానికి పంపించినాడు, బలి అవడానికే పంపించినాడు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. పరలోకంలో యోహాను దర్శనం చూస్తూ అంటున్నాడు, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఇస్సాకు కట్టెలను మోసుకుంటూ ఎట్లా పోయినాడో లోక పాప భారమంతటిని సిలువగా కుమారుడైన యేసుక్రీస్తు మోసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆ తండ్రి ప్రేమ ఎంత తల్లడిల్లిపోయిందో కదా. పాప భారం అంతా ఆయన మీద మోపబడినప్పుడు పరిశుద్ధుడైన తండ్రికి కుమారునికి ఆ కొంత సమయం ఎడబాటు కలిగింది. ఎడబాటు తాళలేక యేసు ప్రభు సిలువలో ఏమన్నాడు తెలుసా? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. దాదాపు 178 సార్లు సుమారుగా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని అంటాడు యేసు ప్రభు పరలోకమందున్న తండ్రి గురించి. 2 సార్లు మాత్రమే నా దేవుడును మీ దేవుడును, ఇంకొకసారి నా దేవా, నా దేవా. ఈ 2 టైమ్స్ మాత్రమే దేవుడు అని సంబోధిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రిని ఆ ప్రేమ ఎడబాటుకు తన కుమారుడైన, ఆ అద్వితీయ కుమారుడైన ఒక్కడైన కుమారుడు ఆ సిలువలో బలియాగము ఎట్లుంటుందో ఒక్కసారి తన స్నేహితుడైన అబ్రహాముకు తెలుపుకున్నాడా. హల్లెలూయా. నీ ఒక్కడైన కుమారుని ఇవ్వడానికి ఇంత కదా. ఈ పరిశోధనలో నువ్వు వెనుదీయలేదు కదా, నిలిచినావు కదా. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడవాడవని నాకు అర్థమైంది. కానీ ఇందులో నీకు ఒక పాఠం నేర్పదలిచిన, నా అద్వితీయ కుమారుణ్ణి ఒకరోజు నేను బలి అర్పించబోతున్నానా. హల్లెలూయా. ఆయన రక్తం చిందించబడబోతున్నది. ఆయన వదుకు తేబడిన దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీద వధింపబడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రాణ త్యాగము సమస్త మానవాళికి నిత్య జీవములాగా మార్చబడబోతున్నది. హల్లెలూయా. ఆ చిన్నవాడిని నువ్వేం చేయొద్దు, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయొద్దు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకును మరలా ఆ బలిపీఠం మీద నుంచి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇంతటి విశ్వాసం ఉన్నదా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూద్దామా.
17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అర్పించినాడా, బలి చేసినాడా? మరి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచినవాడై. హల్లెలూయా! మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. మన తండ్రి అయిన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీద మన పాపముల కొరకు బలిగా అర్పించి ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి పాతి పెట్టబడి భూమి కింది భాగములలోనికి దిగిపోయి చెరగా పట్టుకొని తన పరిశుద్ధ రక్తము చేత మన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించినాడు. హల్లెలూయా! ఆయన పునరుద్ధానము ద్వారా అతి పరిశుద్ధమైన స్థలములోనికి మనకు దారి చేసినాడు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మరణమాయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా! హల్లెలూయా! మరణము ఓడిపోయింది. హల్లెలూయా! మరణాన్ని ఓడించినాడు, మరణాన్ని జయించినాడు, మరణపు ముళ్ళును విరిచినాడు, సమాధి గుండెను చీల్చినాడు, సజీవుడై లేచినాడు. ఆయన యుగ యుగములు సజీవుడు. హల్లెలూయా! ఆయనే అద్వితీయ కుమారుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా! అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమని రాయబడి ఉంటుంది అంటే, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తండి. హల్లెలూయా! ఈ అదృశ్యుడగు దేవుని స్వరూపము ఎవరు అనంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఏ నరుడు దేవుణ్ణి చూచి బ్రతకలేడు, ఏ నరుడు దేవుణ్ణి చూడలేడు. కానీ ఆ దేవుణ్ణి చూపించింది ఎవరు అనంటే, ప్రేమ అంటే ఎట్లుంటుందో చూపించింది ఎవరు అనంటే, ఆ వాక్యం అనే శరీరము దాల్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించింది ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా! 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 దేవునికి మహిమ కలుగునుగాక. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ రారు. అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపము క్రీస్తు యేసు ప్రభు. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే, నిలిచి ఉన్నట్లయితే ఆ పరీక్షలో నీకు ప్రత్యక్షత కలుగుతుంది. ఆ ప్రత్యక్షత నిన్ను ఇంకొక స్థాయికి, ఆత్మీయంగా ఇంకొక స్థితికి నిన్ను తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా! ఆ ప్రత్యక్షత నిన్ను ప్రభువుకు చాలా దగ్గర చేస్తుంది. ఆ ప్రత్యక్షత ప్రభువుతో దర్శనము, ప్రభువుతో స్పర్శ, ప్రభువుతో ఏకాంతము, ప్రభు యొక్క ప్రణాళిక నీకు బయలుపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దామా? హల్లెలూయా! 27వ వచనం చూద్దామా? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు. ఎవరిని చూస్తున్నాడంట? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయినాడంట. 24-26లో చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దినము కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఫరో యొక్క కుమార్తె
కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు, కానీ ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచినాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూసినంట ఆయన? క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినాడు ఆయన? నా మంచితనం అంతా నీ ఎదుట కనబరచదని అంటే ఎక్కడ చూసినాడు? రూపాంతర కొండ మీద క్రీస్తును చూసినాడు మోషే. హల్లెలూయా. రూపాంతర కొండ మీద క్రీస్తుతో మాట్లాడినాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసము. మనం విశ్వాసులము, విశ్వాస యాత్రలో ఉన్నాము, యాత్రికులం మనం, పరదేశులం మనం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవి ఏవి మనం పట్టుకొని పోము. ఈ విశ్వాస సంబంధమైన పోరాటము, మంచి పోరాటం మనం పోరాడాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరుగును తుదముట్టించాలి. ఈ విశ్వాసానికి కర్త ఎవరు? దానిని కొనసాగించేది ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణమిచ్చి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినది ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే విశ్వాసమునకు కర్త, ఆయనే విశ్వాసమును కొనసాగించేవాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. విశ్వాసమునకు కలిగే పరీక్షలో నువ్వు చింతించకు, నువ్వు కృంగిపోకు, నువ్వు అనుమానించకు, నువ్వు దేవుణ్ణి అవమానించకు, నువ్వు దేవుణ్ణి ప్రశ్నించకు, క్వశ్చన్ మార్క్ పెట్టకు, దేవునికి లిమిట్ పెట్టకు. ఈ మధ్యన కొందరు అంటుంటే విన్నాను, దేవుడు అందరికీ చేస్తాడేమో కానీ నాకెందుకో చేయడు. దేవుడు అందరి ప్రార్థన వింటాడేమో కానీ ఎందుకో దేవుడు నా ప్రార్థన వినడు. ఎప్పుడు నేను ఇప్పటి వరకు దేవుణ్ణి ఏం అడగలేదు, ఒకే ఒక్క విషయం దేవుణ్ణి అడుగుతున్నా, కానీ ఎందుకో దేవుడు నా ప్రార్థన వినట్లేదు. ఎందుకో దేవుడు నన్ను పక్కన పెట్టేసినాడు, ఎందుకో దేవుడు నన్ను చూసి చూడనట్టే ఉంటున్నాడు, ఎందుకో దేవుడు నన్ను ఇష్టపడట్లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో 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 కాదు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకే ఎందుకు ఈ శ్రమ? అనుమానించకు, అవమానించకు, సందేహించకు. విశ్వాస సంబంధమైన పోరాటం ఇది. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడిన, నా పరుగును తుదముట్టించిన, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని మంచుకున్నప్పుడు చర్చకు వచ్చి, అన్ని బాగున్నప్పుడు ప్రార్థన చేసుకొని, అన్ని బాగున్నప్పుడు ఓకే. కొంచెం చిన్న శ్రమ రాగానే దేవుడు నాకేం చేసినాడు, దేవుడు నాకెందుకు ఇట్లా చేసినాడు, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినలేదు, దేవునికి తెలియదా నా పరిస్థితి, దేవునికి తెలియదా నా స్థితి? హలో, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నీ స్థితి మాత్రమే నీ స్తుతి మాత్రమే నీ స్థితిని మార్చగలదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు అన్ని కోల్పోయిన యోబు. హల్లెలూయా. ఆయనే ఇచ్చినాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఏమున్నా లేకున్నా, ఎవరున్నా రాకున్నా, హల్లెలూయా. అడిగింది నువ్వు పొందకపోయినా, అనుకున్న టైంకి నీకు అందకపోయినా, అందరూ నిన్ను వెలివేసిన, అందరూ నిన్ను త్రోసేసిన, అందరూ నిన్ను అనుమానించిన, అవమానించిన, అందరికీ నువ్వు అడ్డుగా మారిన, డోంట్ వరీ. హల్లెలూయా. నిన్ను ఆదుకునే సహాయకుడు ఒకరున్నారు, నిన్ను ఆదరించే దేవుడు ఒకరున్నారు, నిన్ను చూస్తున్న తండ్రి ఒకరున్నారు, నీకు సహాయం చేసే ఒక గొప్ప నాథుడు ఒకరున్నారు. హల్లెలూయా. ఆయన మంచి స్నేహితుడు, ఆయన ఎప్పుడు నీతో ఉంటాడో, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నమ్ము, నువ్వు నమ్మినేడలా దేవుని కార్యం చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. అబ్రాహాం చూసినాడు, ఇప్పుడు నువ్వు దేవునికి భయపడవాడవని నాకు తెలిసింది అని అంటాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, ఇప్పుడు నువ్వు దేవునికి భయపడవాడవని తెలిసింది అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్,
విశ్వాస యాత్రలో పరీక్షలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది. అన్నీ అనుమతిస్తాడు, కానీ నిలిస్తే గెలుస్తావు. ప్రతి పరీక్ష నీ జీవితంలో ఒక సాక్ష్యం అవుతుంది. ప్రతి టెస్ట్ మనీ అవుతుంది. పరీక్ష లేకుండా ఏ ఒక్కరి జీవితంలో సాక్ష్యం ఉండదు. సాక్షిగా నువ్వు ఫలించాలి అంటే నీ జీవితంలో పరీక్ష ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్షల గుండా నువ్వు వెళ్ళినప్పుడే, పరీక్షలలో నువ్వు పుటం వేయబడినప్పుడే నీ సాక్ష్య జీవితం పరిమళిస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, నేను సేవిస్తున్న దేవుడు ఎలాంటి పరిస్థితిలో నుండైనా నన్ను లేవనెత్తగలుగుటకు సమర్థుడు. నేను సేవిస్తున్న దేవుడు నన్ను రక్షించుటకు, సహాయం చేయుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దావీదు నిలిచి అంటున్నాడు, యుద్ధ భూమిలో నిలిచి, ఇదిగో ఎలుగుబంటి నోట నుండి, సింహము నోట నుండి నన్ను తప్పించి విడిపించిన దేవుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని చేతి నుంచి కూడా నన్ను తప్పించి విడిపించి రక్షించుటకు సమర్థుడు. కత్తి లేదు చేతిలో, ఈట లేదు చేతిలో, ఆయుధమేమి లేదు చేతిలో. ఒడిసెల తీసుకొని చేతి కర్రతో యుద్ధశూరుడైన గొల్యాతు మీదకి వెళ్ళిన గొర్రెల కాపరే. మైటీ ఆర్మీ, శక్తిగల సైన్యమంతా గడగడ వణికిపోతున్నారు. 30 రోజుల నుంచి తలదాచుకుంటున్నారు, 40 రోజులుగా తలదాచుకుంటున్నారు, ముఖం కనబడనిస్తలేరు. ఉదయం సాయంత్రం ఆడొచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు గొల్యాత్. రేయ్, నన్ను జయించండి, నా దేశాన్ని జయించినట్టే, నన్ను గెలవండి, రండి నా మీదికి. ఎవరూ రావట్లేదు, అందరూ వణికిపోతున్నారు. అన్నల యొక్క క్షేమం చూడడానికి వచ్చిన గొర్రెల కాపరి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడెంత అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొల్యాతు ఎంత గొప్పవాడు, ఆయన ఆయుధం ఎంత గొప్పదో ఆయన చూడలేదు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆయన చూసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధిస్తున్న దేవుని బాహుబలం ఎంతో, ఆయన శక్తి ఎంతో, ఆయన సామర్థ్యం ఎంతో ఆయన చూసినాడు. ఆయన సహాయం చేస్తే ఎట్లా ఉంటుందో చూసినాడు. ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరినైనా నేను ఆ సింహము నోటిని ఎట్లా చీల్చేసినానో, ఎలుగుబంటిని ఎట్లా చీల్చేసినానో, నా గొర్రె పిల్లని ఎట్లా రక్షించినానో అది నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇంత చేసిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతి నుంచి నన్ను విడిపించలేడా? ఎస్, ఆయన సమర్థుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము,
సిలువ రక్తమే జయము. హల్లెలూయా హల్లెలూయా.